అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూనే ఉంటారు. మరి మన జీవితంలో మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కొన్ని మేలులు మనం అది లెక్కించలేము, కొన్ని మనకి తెలివి కూడా. అయితే అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నామా? వాటి కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుని కోసం ఏమి చేస్తున్నాము? ఒక్కసారి మనము మోషే జీవితం చూసినట్టయితే, మోషే ఈ లోకంలో పుట్టడానికి అలాగే జీవించడానికి మరి దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. మరి ఫరో రాజుగా ఉన్నప్పుడు పిల్లలందరినీ చంపివేయమని ఆజ్ఞాపించినప్పుడు మోషే తల్లి ఎంతో గొప్ప కార్యము చేసింది. ఆ బిడ్డను దాచిపెట్టి ఒక బాస్కెట్లో నది మీద పంపించినప్పుడు మరి తన చెల్లి, తన అక్క దగ్గరుండి మరి చూసుకుంది. ఆ బిడ్డ క్షేమంగా ఒక చోటుకి వెళ్ళే వరకు జాగ్రత్తగా చూస్తూ వెళ్ళింది. మరి మూడవదిగా షిఫ్రా ఇంకా పువా, వాళ్ళు మంత్రసానులు కూడా మరి మోజెస్ని ఈ లైఫ్లోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు, ఎంతో కష్టపడ్డారు. మరి ఫరో ఏదైతే ఆజ్ఞ జారీ చేశారో దానికి వ్యతిరేకంగా నిలబడడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే ఫరో కుమార్తె తనని కూడా దేవుడు వాడుకున్నారు. తనని కూడా దేవుడు ఆ బిడ్డను ఒక లీడర్గా చేయడానికి సహాయం చేశారు. మరి ఇక్కడ ఈ లేడీస్ని మనం చూసినట్టయితే దేవుని కోసం పనిచేసేవారుగా దేవుడు వాడుకున్నారు. ఆమేన్. నా జీవితంలో కూడా మరి నా కన్న తండ్రి నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిని, తమ్ముడిని, అక్కని చంపేయాలి అనే ప్లాన్తో మేము తినే ఆహారంలో విషం కలిపేసి పెట్టడం అనేది జరిగింది. కానీ దేవుని మహాకృప వలన మేము అది తినలేదు. దేవుడు మమ్మల్ని అందరినీ ఈరోజు సజీవ లెక్కలో ఉంచారు. నేను ఇలాగా మీ ముందు ఉన్నాను అంటే అది కేవలం అది ఆయన కృప. నేను దేవుని కొరకు ఈరోజు నిలబడడం నాకు చాలా సంతోషము. నేను అసలు ఊహించలేదు, ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు నన్ను ఇలాగ వాడుకోవడం నాకు చాలా సంతోషం. దేవుడు మీ అందరినీ కూడా ఏదో రకంగా, ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాడుకుంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చుంటారు, కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చుంటారు, కొన్ని సాక్ష్యాలు ఇచ్చుంటారు. మీరు దాని ప్రకారంగా జీవించండి, దేవుని మహిమార్థమై జీవించండి, దేవుని కోసం ఏదైనా చేయడానికి ఆశించండి. ఎప్పుడూ కూడా తీసుకోవడమే కాదు కానీ మనకి తిరిగి ఇవ్వడం కూడా దేవునికి తెలియాలి. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండి
నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.